క్లాడ్ ఉంది కదా, ఆంథ్రోపిక్ వాళ్ళది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లాడ్ ని యూజ్ చేసి చైనీస్ స్టేట్ బ్యాక్డ్ హ్యాకర్స్ చాలా ఫర్మ్స్, బ్యాంక్స్, చాలా కంపెనీస్ వీటి మీద సైబర్ అటాక్ చేశారంట క్లాడ్ యూజ్ చేసి. చాలా మినిమల్ కోడ్ రాశారు. అదే విధంగా జైల్ బ్రేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. జైల్ బ్రేకింగ్ ని కూడా వీళ్ళు క్రాస్ చేశారు. ఏంటంటే క్లాడ్ కి వీళ్ళు ఏదో సెక్యూరిటీ ఫర్మ్ అని చెప్పి ఒక పెద్ద సైబర్ అటాక్ కోడ్ కానీ ఒక టాస్క్ ఉంటే దాన్ని చిన్న సబ్ టాస్క్స్ లాగా తయారు చేసి వీళ్ళు ఏదో సెక్యూరిటీ ఫర్మ్ అన్నట్టుగా ఏఐకి చెప్పి చిన్న చిన్న టాస్క్స్ తయారు చేసి ఒకేసారి అన్నిటి మీద వర్కౌట్ చేశారంట. సో దట్ దిస్ షోస్ ఏఐ అనేది తప్పు చేయకూడదు అని దాంట్లో ఉంటుంది. కానీ ఏఐని వీళ్ళు మిస్లీడ్ చేశారు చైల్డ్ బ్రేకింగ్ ఇలా చేసి. సో ఏఐ ఏమనుకుంటుంది, ఇది ఒక సెక్యూరిటీ ఫర్మ్, దీనికి ఇలాంటి కోడ్ కావాలి కదా అని చెప్పి అలాంటి కోడ్స్ అవన్నీ ఇచ్చింది. అండ్ మినిమల్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్, ఒకేసారి థౌజండ్స్, మిలియన్స్, క్రోర్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ పంపించడము, ఇవన్నీ హ్యూమన్తో చేయాలంటే చాలా తక్కువ. వీళ్ళు ఆటోమేట్ చేశారు ఏఐతో యూజ్ చేసి. హ్యూమన్తో అయితే టైం పెట్టాల్సింది చాలా తక్కువ టైంలో అయిపోయిందంట. ఫస్ట్ టైం ఏఐ యూజ్ చేసి ఇలాంటి సైబర్ ఎస్పియోనేజ్ జరిగింది. సో ఏఐ వాడటం అనేది ఎలా వాడతాం అనేది కూడా ఇంపార్టెంట్. అదే విధంగా పీపుల్ హూ ఆర్ డెవలపింగ్ దిస్ ఏఐ ఆల్సో దే షుడ్ బి కాషియస్ ఎనఫ్. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్కి ఎంతైతే వాడుతున్నారో వీళ్ళు కోడ్స్ ఇవన్నీ చిన్న చిన్న టాస్క్స్ లాగా చేసి బెటర్గా హ్యాక్ చేయగలుగుతున్నారు. సో ఈ హ్యాకింగ్ అనేది దగ్గర దగ్గర 30 గ్లోబల్ జైంట్స్, టెక్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ నెట్వర్క్స్ కావచ్చు, వీళ్ళన్నింటినీ వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి వాటి మీద అటాక్ చేశారంట. దీనికి ఆంథ్రోపిక్ వాళ్ళు అంటే క్లాడ్ ఫౌండర్స్ వీళ్ళు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ సస్పీషియస్ అకౌంట్స్ ఇవన్నిటిని బ్లాక్ చేశారు. అదేవిధంగా వీళ్ళ సేఫ్ గార్డ్స్ ని అప్గ్రేడ్ చేస్తూ జైల్ బ్రేకింగ్ కానీ, మాల్షియస్ యూజ్ కానీ ఇట్లాంటి వాటినన్నింటినీ బ్లాక్ చేస్తాము అని చెప్పి వీళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. ఈ ఏఐ అటాక్ ఏదైతే జరిగిందో దీన్ని యూజ్ చేసి సెక్యూరిటీ టీమ్స్ వీళ్ళంతా ఇలాంటి అటాక్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేది వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఏఐ కానీ వాట్ ఎవర్ టెక్నాలజీ, వాట్ ఎవర్ కొత్తవి మనం చూస్తున్నామో అది టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, మంచికి యూజ్ చేస్తే బెటర్గా ఫ్లోరిష్ అవుతుంది. చెడుకు యూజ్ చేస్తే మాత్రం దట్ విల్ బి 1 or 2 ఇన్స్టెన్సెస్. తర్వాత యూజ్ చేసిన వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీని మట్టు పెట్టేస్తారు. సో బెటర్ యూజ్ టెక్నాలజీ ఫర్ గుడ్ అండ్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్.